సహాయం కోసం ఎదురు చూసి అన్నీ జీరో అయిపోయిందేమో, ఏ ఒక్కరిని మీకు సహాయం చేయక రాకపోయినా యేసు ప్రభువారు మంజు సమానుడు రూపంలో ఈరోజు మీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యు ఆర్ గోయింగ్ టు స్ప్రౌట్. మీరు చిగురించబోతున్నారు. ఎండిపోయినవన్నిటిలోనికి జీవం రాబోతుంది. దేవుడు మిమ్మల్ని జిగిరింప చేయబోతున్నాడు. ఎవరైతే ఏ ఏ విషయంలో పడిపోయారో మిమ్మల్ని దేవుడు అద్భుతంగా లేవనెత్తబోతున్నాడు. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా ఒక కొత్త చిగురు అనేది మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. దేవుని నుండి దానికోసం కనిపెట్టండి, ఎక్స్పెక్ట్ చేయండి. త్వరలోనే ఈ కార్యం జరగబోతున్నాయి. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 40:31. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10:30 నుండి 36 యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. అదేంటంటే, యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికోకు వెళుతున్నాడు అన్నమాట. వాడు దొంగల చేతిలో పడ్డాడు. ఆ దొంగల చేతిలో పడిన వ్యక్తి యొక్క వస్తువులను సమస్తాన్ని దోచుకొని వాని కొట్టి కొర్ర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక యాజకుడు అంత దూరంలో కనపడి ఉంటే నాకు ఈ యాజకుడు సాయం చేస్తాడేమో, ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు, ఎలాగైనా నాకు సాయం చేస్తాడేమో అని చెప్పి ఆశతో ఎదురు చూస్తే ఆశ నిరాశ అయిపోయింది. ఈరోజు కూడా మీలో చాలామంది ఒక ఆశ నిరాశ అయిపోతుందేమో. ఒకసారి ఆత్మ పరిశోధన చేయండి. అనేక విషయాలు, ముఖ్యంగా ఆత్మీయుల దగ్గర మీరు దెబ్బతిన్నారేమో. దేవుని బిడ్డలారా, ఆత్తులైతే ఏంటి, ఆత్మీయులైతే ఏంటి, సేవకులైతే ఏంటి, పాస్టర్ అయితే ఏంటి, వాళ్ళు మనుషులు కదా. కాబట్టి మనుషులంటే మారుతూ ఉంటారు. మనము వాళ్ళ దగ్గర ఉండి సంపూర్ణమైన సహాయాన్ని లేకపోతే మేలును ఎక్స్పెక్ట్ చేయటం అది కరెక్ట్ కాదంటా నేను. మనుషులు మారిపోతూ ఉంటారు. ఇంకొక ఛాన్స్ కోసం ఇంకే ఎవరైనా వస్తారేమో, బహుశా ప్రార్థన కూడా చేసి ఉంటాడు. ఎందుకంటే వీడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతను ఒక యూదుడై ఉండాలి. సో ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, కొర ప్రాణంతో ఉన్నాను, నాకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, నన్ను రక్షించండి ప్రభువా అని ఏడ్చి కన్నీళ్ళతో ప్రార్థన చేసి ఉంటాడు. ఇది లోపల లేవిడు ఒకడు క్రాస్ అవుతున్నాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఇతనే ఆ ప్రార్థనకి జవాబేమో, హలో నేను ప్రార్థన చేయగా మీరు వచ్చారు అంటే అతను ఆయన వైపు ఇటు అటు చూసేసి అతను వెళ్ళిపోయేసరికి నిజంగా గుండె పగిలిపోయి నిరాశతో నిస్పృహలతో, అయ్యో నేను ఒక ఆత్మీయులే కాదా నమ్మాను, ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళలేదు కదా, నేను ఆత్మీయులపైనే కాదా నిరీక్షణ ఉంచాను, ఎందుకు ఇలాగ అయింది చెప్పి కుమిలి ఉంటాడు. ప్రభా నువ్వైనా రండి ప్రభా, నాకు సాయం చేయండి ప్రభా అని ఆయన ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటాడని నేను నమ్ముచున్నాను. ఇది లోపల సమాయుడు అన్నవాడు ఒకడు ఆ దారి పొడుగున వెళ్ళి ఆయన దగ్గర ఆగాడు. దేవుని బిడ్డలారా, ఈ సమార్యుడు యేసు రూపంలో వెళ్ళాడని అనుకుంటున్నాను నేను. ఆ ఆపత్తు కాలంలో అనుకూలమైన సహాయకుడు ఇతనే అంటాను. చూడండి, కీర్తనకారుడు 46:1 అంటున్నాడు. చూడండి, హల్లెలూయా, ఈజ్ అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అంటున్నాడు. మనకు ఆపత్తు కాలంలో సరి అయిన టైంలో నీకు అందించే ప్రతి సహాయం ఖచ్చితంగా పరోక్షంగా ప్రభు ప్రత్యక్షమయ్యాడని, ప్రభు స్పందించాడని మీరు గుర్తించాలి. నా మాట వింటున్న మీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క సన్నిధి, యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత మీ జీవితంలో ఆవరిస్తుంది. మీరు ఆశ్చర్యపడవద్దు. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. మీరు ఎవరెవరైతే ఇన్ని రోజుల సహాయం కోసం ఎదురు చూసారో మీరు ఒకవేళ దెబ్బతిని ఉండవచ్చు. బైబిల్లో రాయబడి ఉంది, కీర్తన 118 అంటున్నాడు, మనుషులను నమ్ముకోవటం వృధా అంటున్నాడు 8వ వచనంలో. చివరికి ఆ వాక్యమంతా చదువుకుండా వస్తే నేను ఎవరిని నమ్ముకోలేనప్ప దేవుడు తప్ప అంటున్నాడు. ఈరోజు
మీరు అన్నీ సహాయం కోసం ఎదురు చూసి అన్నీ జీరో అయిపోయిందేమో, ఏ ఒక్కరిని మీకు సహాయం చేయక రాకపోయినా యేసు ప్రభువు వారు మంజు సమానుడు రూపంలో ఈరోజు మీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. మీరు ఆధైర్యపడవద్దు. బ్రతుకుంగ లోపల దేవునికి అద్భుత కార్యం జరుగుతాయి, మేలు జరుగుతాయి. మీరు ఆశించిన సహాయాన్ని ప్రభు వలన పొందుకోబోతున్నారు. మరలా మీరు చిగురించబోతున్నారు. నూతన జీవం, నూతన శక్తి మీలోనికి రాబోతుంది. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి అద్భుతం చేసి మేలు చేయబోతున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా నీ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాను. సాతాను ఒక శోధనను, కీడును, ప్రమాదాన్ని తప్పించాడు ప్రభా. అయ్యా, ఆపత్తు కాలంలో అనుకూలమైన సహాయకుడుగా ఈరోజు ప్రత్యక్షం అవ్వండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అయా సహాయం చేయండి ప్రభా. నా బిడ్డలకు, నా ప్రజలకు చేయండి ప్రభా. అద్భుతం చేయండి ప్రభా. మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.